హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరి అనుష. ఈరోజు పర్ఫెక్ట్ కొలతలతో మనం జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఓకేనండి. ఫస్ట్ అయితే మనం 250 ml ఆఫ్ మిల్క్ తీసుకున్నామండి, జున్ను పాలు. సో పోసాను, ఒక గిన్నె తీసుకున్న అందులో ఇప్పుడు నేను ఒక 200 grams ఆఫ్ బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో. దీనికి 250 mlకి 200 grams ఆఫ్ బెల్లం అయితే సరిపోతుంది మనకి. ఇంకా మరీ స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు అయితే ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. సో నేనైతే 200 grams ఆఫ్ బెల్లాన్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్. సో ఇది ముందుగా నేను తరిగి పెట్టేసుకున్నాను దాన్ని. దీన్ని కొంచెం ఆ మిల్క్లో కలిసేలాగా మనం కొంచెం కలుపుకోవాలి. ఎక్కడైనా కూడా కొంచెం గడ్డలుగా ఉన్నట్లయితే కనుక అవంతా ఇందులో కరిగిపోయేలాగా మనం కలిపేసుకోవాలి బాగా. సో అలా కలుపుకున్న తర్వాత మనం మళ్ళీ అంటే మిల్క్ పెట్టేసా కలుపుకోవడానికి అవ్వదు కాబట్టి సో బెల్లం అంతా మనం కరిగేలాగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం ఏమి కూడా గడ్డలు లేకుండా అలా ఉంటే మనకి జున్ను పెట్టినప్పుడు మనకి ఈజీగా కరిగిపోయి స్వీట్నెస్ వస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు జున్ను పాలకి మనకు 1/2 లీటర్ పాలు అయితే పడతాయి ఫ్రెండ్స్. 1/2 లీటర్ పాలు అందులో యాడ్ చేసుకొని ఇంకా ఏమైనా కూడా ఒకసారి చూసుకోండి. చిన్న గడ్డలు ఉంటే మరీ చిన్న అయితే ఏం ప్రాబ్లం లేదు, కొంచెం పెద్దవైతే కరగవు అని చెప్పేసి ఒకసారి చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత అందులో ఇంకా ఏమి లేవు అనుకుంటే కనుక మనం గ్యాస్ మీద పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో నేను యాలుక్కాయ పొడి ఒకటి యాడ్ చేశాను, అది చూపించడం క్లిప్పింగ్ పోయింది. అది 4 యాలుక్కాయలు ఫస్ట్ దంచి పెట్టేసుకొని ఈ మిల్క్లో లాస్ట్లో యాడ్ చేశాను ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తాను ఒకసారి. సో మిల్క్లో గడ్డలు లేకుండా అలా నలిపేసుకోండి. మొత్తం నలిపేసుకున్న తర్వాత మనం గ్యాస్ మీద ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ తీసుకొని ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ చేసామో అది చెప్పాను కదా ఫ్రెండ్స్, యాలకాయ పౌడర్ వేసాయని చెప్పి అది వేసేసి రెండింటి మీద మూతలు పెట్టి కవర్ చేయాలి ఫ్రెండ్స్. కవర్ చేసిన తర్వాత ఒక 15 minutes ఆగిన తర్వాత మనం 15 to 20 minutes పడుతుంది జున్ను ఉడకటానికి మనకి. ఓకే, దాని మీద మూత పెట్టి కవర్ చేయాలి. ఈలోపు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. దట్టు నేను పెట్టే అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో దాని మీద కూడా వేరే ప్లేట్ ఒకటి పెట్టి కవర్ చేసేయాలి, రెండింటి మీద కవర్ చేసేయాలి. ఆ తర్వాత ఒక 15 to 20 minutes ఆగాక ఒకసారి మనం మూత ఓపెన్ చేసి చూస్తే కనుక మనం వేలు పెట్టి అలా అంటే మన వేలికి గట్టిగా తగులుతుంది అనమాట. సో అలా ఉంటే పర్ఫెక్ట్గా మనకి జున్ను అనేది ప్రిపేర్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఓకేనా, ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు మరి.